వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది, అవి నెరవేర్చలేదు. వాస్తవమే ఇచ్చాము, ఎన్నికల మీద ప్రశ్న పెట్టిన మాట వాస్తవం. 4000 ఇస్తామన్న వాస్తవం. 50 పైబడినటువంటి మహిళలందరూ కూడా ఇస్తామని చెప్పాం, అది వాస్తవం. ఎన్నికల మీద ప్రశ్న పెట్టాం. కానీ మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది అందరి మీద. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయినటువంటి తరుణంలో ఇచ్చాం, దాన్ని కూడా కొంత సంపద సృష్టించాలి, ఆ సంపదని సంక్షేమాన్ని ఖర్చు పెట్టాలనేటువంటి ధ్యేయంతో ముందుకు పోతున్నాం తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు చెప్పినటువంటి అంశాలను దాదాపుగా మ్యాక్సిమం ఎన్నికల మీద ప్రశ్న పెట్టినటువంటి అంశాలని దాదాపుగా పూర్తి చేశాం, తప్పనిసరిగా పూర్తి చేస్తాం. డిఎస్సి కండక్ట్ చేశాం, చెప్పింది కూడా చేశాం, చెప్పాం. డిఎస్సి గవర్నమెంట్ వస్తే డిఎస్సి ఫస్ట్ కండక్ట్ చేస్తామని చెప్పి నిధుల్లో మనం ఉద్యోగాలకు ఇచ్చాం. అదేవిధంగా కాంట్రవర్సీ ఏంటి, కాంట్రవర్సీ మాట్లాడితే నేను మాట్లాడుతున్నాను. తీసుకొని వచ్చి ఆ ప్రాంతంలో కూడా పరిశ్రమలు తీసుకొని వస్తాం. పరిశ్రమల ద్వారా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆయన చెప్పే నేను ఎక్కడే వాళ్ళు చెప్పినా అనంతపురం జిల్లా ఉందండి, 16 నెలలు అయింది. 1 by 1 టేకప్ చేస్తాం, దాంట్లో అక్కర్లేదు, పెడతాం. కానీ ఒక చట్టం చేసేద్దాం. కాంట్రవర్సీ అయ్యా స్వేచ్ఛ మాట్లాడితే నాకు చట్టం తెలుసు. ఈసీల చట్టం అనేది ఈసీల చట్టం తీసుకొచ్చేటప్పుడు కులంకషంగా చర్చించాలి, దాన్ని పటిష్టంగా అమలు చేయాలి. తూతు మాత్రంగా అమలు చేస్తే దానికి ఎఫెక్ట్ గా ఉండదు. ఏదైతే పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, కర్ణాటక రాష్ట్రంలో కావచ్చు, బీహార్ రాష్ట్రంలో కావచ్చు, బీసీలకు సంబంధించినటువంటి వెనుకబడినటువంటి తరగతులకు సంబంధించినటువంటి కులగణను చేపట్టడం జరిగింది. అసెంబ్లీలో తీర్మానాలు కూడా చేపట్టి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. రేపో మాపో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు 42% జరగబోతూ ఉన్నాయి. తద్వారా దాదాపు 55,000 మందికి పైగా వెనుకబడినటువంటి తరగతులకు సంబంధించినటువంటి వాళ్ళు వార్డు మెంబర్లుగా మొదలుకొని జెడ్పీ చైర్మన్ల స్థాయి వరకు జరిగిపోయేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి బీసీల పార్టీ అని చెప్పుకునేటటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతి ఎన్నికల ముందర బీసీలకు వాడుకున్నటువంటి ఈ పార్టీలు మరి ఈ రాష్ట్రంలో ఎందుకు బీసీ కులగణన విషయంలో మాట్లాడటం లేదు అనేసి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. మరి నిరంతరం ఎన్నికలు వచ్చినటువంటి ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీ బీసీలకు వెన్నెముక అని చెప్పుకుంటూ ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వంలో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర వహిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర వహిస్తూ బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే గతంలో ఎన్నికల హామీలలో ఇచ్చినటువంటి మీరు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల సౌకర్యం విషయంలో పోరాటం చేస్తామని చెప్పారు. 15 నెలలు గడుస్తుంది, ఏ విషయంలోనూ మాట్లాడటం లేదు. బీసీలకు రచన చట్టం అని చెప్తా ఉన్నారు, బీసీలపైనే దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి బీసీ ఎస్టీ మైనార్టీలకు 50 సంవత్సరాలకి పెన్షన్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇంతవరకు పెన్షన్ సౌకర్యం సంబంధించినటువంటి హామీ పట్ల మీరు మాట్లాడిన పరిస్థితి లేదు. మరి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలు కూడా పేదవాడి విద్యకి, పేదవాడి ఆరోగ్యానికి, మరి అదేవిధంగా బీసీలకు ఎనలేనటువంటి రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి పార్టీ. మరి అందుకే సిపిఐ పార్టీ చేసేటటువంటి ఉద్యమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బీసీల పక్షాన నిలబడుతుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.